Hi students. An athlete runs 200 meters race in 24 seconds. His speed is అని మనకు క్వశ్చన్ ఇచ్చారు. ఆప్షన్స్ చూడండి ఏమి ఇచ్చారు. 20 కిలోమీటర్స్ పర్ అవర్, 24 కిలోమీటర్స్ పర్ అవర్, 28.5 కిలోమీటర్స్ పర్ అవర్, 30 కిలోమీటర్స్ పర్ అవర్. సొల్యూషన్ చూడండి. నేను మోడల్ 1 ఈ క్వశ్చన్ నేను 4 మోడల్స్ చెప్తాను మీకు, లేకపోతే ఇంకొక 3 మోడల్స్ చెప్పేస్తాను ఈజీ మెథడ్లో. చూడండి, ఫస్ట్ జనరల్ మెథడ్ ఇది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు మనకి ఈ క్వశ్చన్లో? 200 మీటర్స్. టైం వచ్చేసరికి టైం టేకింగ్ 24 సెకండ్స్. సో 200 మీటర్స్ బై 24 సెకండ్స్ అని వేసేసుకున్నాము. బట్ ఆప్షన్స్లో చూస్తే మనకి అన్ని కిలోమీటర్స్ పర్ అవర్లో ఉన్నాయి. సో వీలైనంత వరకు మనము ఈ మీటర్స్ పర్ సెకండ్స్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లోకి మార్చుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏ స్టెప్ తీసుకోవాలి ఇక్కడ మనం అనేది చూద్దాం. సో నోట్ పాయింట్ చూడండి. 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ బై 1 అవర్. సాల్వ్ చేస్తే 1 కిలోమీటర్ని మనం 1000 మీటర్స్గా రాసుకోవచ్చు. తర్వాత 3600 సెకండ్స్గా మనం 1 అవర్ని రాసేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ చేసేస్తే మనకి 5/18 వస్తుంది. ఇది క్యాన్సిలేషన్ ప్రాసెస్. సో 5/18 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. ఈ 5/18 RHS నుంచి LHSకి షిఫ్ట్ అవుతే రెసిప్రోకల్ అవుతుందమ్మా. అప్పుడు ఏమవుతుందంటే 18/5 కిలోమీటర్స్ పర్ అవర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్. అంటే 1 మీటర్స్ పర్ సెకండ్ యొక్క వాల్యూ కిలోమీటర్స్లో ఏమవుతుందంటే 18/5 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. నోట్ దిస్ పాయింట్. 1 మీటర్ పర్ సెకండ్ అనేది కిలోమీటర్స్ పర్ అవర్లో 18/5 కిలోమీటర్స్ పర్ అవర్గా మనము తీసేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మనము ఈ 1 మీటర్ పర్ సెకండ్ అనే ప్లేస్లో ఈ 18/5 కిలోమీటర్స్ పర్ అవర్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఇక్కడ క్యాన్సిలేషన్ ప్రాసెస్ చేస్తే మనకు వచ్చేది 10×30. ఎలా చేయాలి క్యాన్సిలేషన్ ప్రాసెస్ అంటే చూడండి, 5 1s are 5 40s 200. తర్వాత 4 6 24, 4 10s 40. నెక్స్ట్ 6 1s are 6 3s are 10 3s 30 మిగులుతుంది. ఇది మోడల్ నెంబర్ 1. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మనం మోడల్ నెంబర్ 2 కూడా చూద్దాం. ఓకేనా? ఇదే క్వశ్చన్ని మోడల్ 2లో ఎలా చేద్దాం చూద్దాం ఒకసారి. సేమ్ 24 సెకండ్స్కి 200 మీటర్స్ జర్నీ చేస్తున్నారని మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కదా. అంటే మనం ముందు 1 సెకండ్ కనుక్కోవాలి. 1 సెకండ్కి మనము ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఎలా రాసుకుంటాము? 200/24 మీటర్స్ అని రాసుకుంటాం. ఈ 200/24ని మనం సింప్లిఫై చేస్తే 50/6 వస్తుంది. ఏమొస్తుంది? 50/6 అని రాసేసుకుందాం. తర్వాత ఇంకా మేము దీన్ని సింప్లిఫై చేయొచ్చు, 25/3 కూడా వస్తుంది. ఓకేనా? నో ఇష్యూస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ జర్నీ చేస్తుందో తెలిస్తే మనం కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మనము 1 సెకండ్ని 1 అవర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 3600 చేయాలి. సో మనం LHSలో ఇంటూ 3600 చేసినప్పుడు ఆటోమేటిక్గా RHSలో కూడా మనము ఇంటూ 3600 చేయాల్సిందే. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, 3600 ఇంటూ 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 3600 ఇంటూ 50/6 మీటర్స్ అని రాసేసుకున్నాం. 6 1s are 6 600s are 600 ఇంటూ 50 30,000 మీటర్స్. 30,000 మీటర్స్ అంటే 30 కిలోమీటర్స్. అదేవిధంగా 3600 ఇంటూ 1 సెకండ్ అంటే 3600 సెకండ్స్. 3600 సెకండ్స్ అంటే 1 అవర్. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 30 కిలోమీటర్స్. అంటే 1 అవర్లో 30 కిలోమీటర్స్ జర్నీ చేస్తున్నారంట. దాని మీనింగ్ ఏంటప్పుడు 30 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇది మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 3లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటది? 200 మీటర్స్ని 24 సెకండ్స్లో కవర్ చేస్తున్నారని. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా, 200 మీటర్స్ బై 24 సెకండ్స్ అని రాసేసుకున్నాం. సో నాకేం థాట్ వచ్చిందంటే, లేకుంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను, సో డినామినేటర్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 24 అని ఉంది. ఈ 24ని 3600గా నేను మార్చాలనుకుంటున్నాను. వై? ఎందుకు? ఒకసారి ఆప్షన్స్ చూడండి ఏమున్నాయో. 20 కిలోమీటర్స్ పర్ అవర్, 24 కిలోమీటర్స్ పర్ అవర్, అలాగా కిలోమీటర్స్ పర్ అవర్గా ఉన్నాయి. సో నేను ఇచ్చిన ప్రతి ఆప్షన్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చేసుకుంటున్నాను. అప్పుడు నాకు ఆటోమేటిక్గా ప్రతి డినామినేటర్ ఏమవుతుంది? 3600గా కన్వర్ట్ అయింది. సో నేను దాన్ని బేస్ చేసుకుని ఈ 24ని 3600గా కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నాను. మరి 24ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 3600 వస్తుంది మనకు తెలియాలంటే ఒకసారి మనం 3600 24తో డివిజన్ చేయాలి. 3600 డివిజిబుల్ బై 24 అని వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ చేస్తే చివరికి మనకి 150 వస్తుంది.
సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, 24 × 150 చేస్తే 3600 అనేది మనకి వస్తుందని తెలిసిపోయింది. సో డినామినేటర్ ఒక్కటే మనం 150తో మల్టిప్లికేషన్ చేస్తామా? నో, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మనము 150తో మల్టిప్లికేషన్ చేస్తాము. ఓకే, 200 × 150/24 × 150 చేస్తే 30,000/3600 వస్తుంది. క్లియర్? ఒకసారి ఈ వీడియోని పాస్ చేయండి, ఇదంతా నోట్ చేసుకొని చెక్ చేసుకోండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇది థర్డ్ మోడల్ అండి. మాకు సబ్జెక్ట్ అవసరం లేదు, ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, డైరెక్ట్ క్వశ్చన్ చూడంగానే 2-3 స్టెప్స్ నాకు ఆన్సర్ కావాలి, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని అనేవాళ్ళు చూడండి ఒకసారి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా మీకు ఎప్పుడు తెలిసిపోయింది కాబట్టి అది అలా ఉంచేసేయండి. సో 200 m/24 seconds అని చేసుకున్నాం. సో దీన్ని ఎలా మనం ప్రొనౌన్సియేషన్ చేస్తామంటే 200/24 m/s అంటాం. 200/24 m/s. సో ఇప్పుడు m/s ఆప్షన్స్లో ఉన్న km/hలో కన్వర్ట్ అవ్వాలంటే ఒకటే మంత్రం, అదేంటి 18/5తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 18/5తో మల్టిప్లికేషన్ చేసేయాలి, ఆటోమేటిక్గా km/hలోకి కన్వర్ట్ అయిపోతుంది. చూడండి, 5 1s are 5, 40 is 20. నెక్స్ట్ ఇక్కడ 24 అమ్మ, 4 వేసాను ఇందాక. ఇప్పుడు చూడండి, 6 4s are 24, 6 3s are 8, 18, 6 3s are 18, 4 1s are 4 10s. సో ఆన్సర్ ఏమొస్తుంది, 10 × 3 km/h అంటే 30 km/h. ఇంతే అమ్మా, గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, m/s అని ఇచ్చి km/hలో కన్వర్ట్ చేయమన్నారంటే ఇచ్చిన m/s ఏదైతే ఫ్రాక్షన్ ఉందో, వాల్యూ ఉందో 200/24 అలాగే ఏమైనా వాల్యూస్ ఇస్తారు కదా, ఇంటూ 18/5 వేసుకోవాలి. ఇంటూ 18/5 వేసుకొని సాల్వ్ చేయండి. సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అమ్మా.